చుక్కలు చూస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అరుణాచలేశ్వర టెంపుల్. వాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి దీవచ్చంగా. గిరి ప్రదక్షిణ చేసామో తెలియదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరుణాచలంలో ఉన్నాం, తమిళనాడు అరుణాచలం తిరువణమలైలో. ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు ఈరోజు నైట్ అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇట్లా దర్శనం చేసుకొని ఇట్లా రాగానే అక్కడ ఒక డ్రెస్ చేంజింగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక తిరుపతి టికెట్ తీసుకొని బస్ ఎక్కి కిందికి దిగుతున్నాము. తిరుపతికి వెళ్తున్నాం. ఇంకా తిరుపతికి వెళ్ళి తిరుపతిలో ఇప్పుడు నైట్ అరుణాచలంకి వెళ్తాము. అరుణాచలం బస్సెస్ ఉంటాయంట, ఆడ నెంబర్ ఆఫ్ బస్సెస్. ఏదో ఒక బస్ తీసుకొని అరుణాచలం పోతాం. ఒకవేళ బస్ లేకపోతే కింద చూసేసి ఆడ రూమ్ తీసుకొని పండుకుంటాం. మాకు కొద్దిగా లేచి పోతాం. బాయ్. ప్రాంతం ఫ్రెండ్స్. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం తిరుపతిలో. ఇంతకుముందే తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చినాము. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి అరుణాచలం వెళ్తున్నాం. ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేవు ఈడ. అసలు చూస్తున్నాం ఏదో ఒక బస్సు దొరకపోదా అని చెప్పి. ఆల్రెడీ 2 days అయిపోయింది. ఇంకొక 2 days అయితే మన ట్రిప్ అయిపోతుంది. ఇక అరుణాచలం పోయినాక ఇప్పుడు నియర్లీ టైం 9:30 అవుతుంది. ఏదో ఒక బస్సు వస్తే ఎక్కినామంటే మళ్ళీ ఒక 2 వరకు అరుణాచలంలో చేరుకుంటాం. ఆడ రూమ్ తీసుకొని స్టే చేసి గిరి ప్రదక్షిణ ఇంకా టెంపుల్ దర్శనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు తిరుపతి నుంచి అరుణాచలం పోతున్నాం. మేము ఎక్కి 11:30కి బస్సు ఎక్కినాము తిరుపతిలో. ఇప్పుడు టైం వచ్చేసి 1:37 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 2 hours జర్నీ ఉంది తిరువణమలైకి. నియర్లీ 3:20 3:30 ఆ టైం అట్లా రీచ్ అవుతాం అరుణాచలంలో. ఇక అప్పుడు ఇక్కడ పడుకోవాలి ఏంటి, హోటల్స్ కూడా ఏం లేవు. అంత సడన్ ప్లానింగ్ కాబట్టి అట్లా పోతున్నాం మేము. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదొక తమిళనాడు ఆర్టీసీ బస్సు. ఈ బస్ కాస్ట్ వచ్చేసి 240 per head పడ్డది. మా ఇద్దరికి నాకు సన్యానికి కలిపి 480 rupees అయినాయి. ఇక అరుణాచలం పోయినాక రూమ్ దొరుకుతుందా లేకుంటే గిరి ప్రదక్షిణ డైరెక్ట్ చేస్తామో కూడా తెలియదు. అడిగి పోయినాక ఆలోచిస్తాం ఏం చేద్దాం ఏంది అనేది. ఇప్పుడైతే ఎక్కి కూర్చున్నాం బస్లో, పోతున్నాం. ఇంకా 2 hours. ఇంకా ఈవెన్ నైట్ కూడా మేము ఏం తినలే. అడిగి పోయినాక ఆకలి అవుతుంది ఆల్రెడీ. డిప్రెషన్. అడిగి పోయినాక ఏదో ఒకటి తినాలి. ఇక లెట్స్ వెయిట్ అండ్ సీ. డిప్రెషన్. తిరుపతి నుంచి చిత్తూరు పోయినాం. చిత్తూరు నుంచి ఇప్పుడు వేలూరు. ఇంతకుముందే వేలూరు క్రాస్ అయినాము. వేలూరు నుంచి ఇంకా 80 kilometers ఉంది తిరువణమలై. ఇంకా మేము ఈ జర్నీలో మేము ఫస్ట్ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చినాం. ఏపీ నుంచి ఇప్పుడు తమిళనాడు. ఇప్పుడు మేము తిరువణమలై తమిళనాడు కదా. ఇప్పుడే ఇంతకుముందే తమిళనాడు బార్డర్ క్రాస్ చేసి వేలూరుకి అయితే ఎంటర్ అయినాము. ఇక తిరువణమలై ఇక్కడ నుంచి 80 kilometers, ఇంకా నియర్లీ 1 hour 45 minutes అట్లా పడుతుంది. మళ్ళీ రేపు అక్కడ అంతా కంప్లీట్ చేసుకొని లైక్ గిరి ప్రదక్షిణ టెంపుల్ దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి పాండిచేరి పోతాం. సో మేము ఇప్పుడు ఈ 4 daysలో మేము 4 states క్రాస్ అయినట్టు. లైక్ తెలంగాణ, ఏపీ, నెక్స్ట్ తమిళనాడు అండ్ ఈ వైపు పాండిచేరి. ఇన్ ఫ్రెండ్లీ బడ్జెట్ మొత్తం ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చెప్తా. ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ లైక్ పిన్ టు పిన్ ప్రతి 1 rupee నుంచి క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్తా ఎంత బడ్జెట్ అయింది ఏంది అనేది. లాస్ట్కి బస్ వాళ్ళు లైట్ కూడా బంద్ చేసిర్రు. మన పాకెట్ 3 కెమెరాలు అయితే అసలు ఛార్జింగ్ లేకుండే. ఇప్పుడే పవర్ బ్యాంక్ నుంచి ఛార్జింగ్ ఎక్కించిన. ఇక లాస్ట్కి లైట్ లేకున్నా ఇగో నా ఐఫోన్ లైట్ పెట్టుకొని మరి మీకోసం వీడియో చేసి చూపిస్తున్నా. చూడండి బస్సు అయితే అసలు లైట్లే లేవు, చిన్న లైట్లు వేసిర్రు. ఏదో అప్పలేదు, ఏదో ఒకటి వేయాలి కదా. ఇక అందరికీ అన్నీ చూపించాలి కాబట్టి ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. మేము ఇప్పుడే బస్ దిగినాము తిరువణమలైలో, అంటే అరుణాచలంలో. టైం వచ్చేసి
3:15 అవుతుంది, నియర్లీ 3:14. ఇక ఇంతవరకు రూమ్ అయితే ఏం బుక్ చేసుకోలే. పోయి ఏదో ఒక రూమ్ చూసుకొని పడుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్ళాలి. అలానే గిరి ప్రదక్షిణ కూడా చేయాలి. ఇప్పుడు ఏం రూమ్ దొరుకుతుందో ఏమో కూడా తెలియదు. చాలామంది అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మిడ్నైట్ 3:15కి కూడా చాలామంది చేస్తున్నారు. మనకి ఏం దొరుకుతుందో రూము చూసి చెప్తా. తీసుకున్నా దా. ఫైనల్లీ రూమ్ అయితే దొరికింది. ఈ టైంలో కూడా టైం వచ్చేసి 3:40 అవుతుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసిన అక్కడనే రూమ్ దొరికింది. 800 పడ్డది. చూద్దాం వెళ్ళినాక. ఈ రూమ్ 800కి దొరికింది అరుణాచలంలో ఫైనల్లీ. అది కూడా టైం 3:40 అవుతుంది. ఈ టైంకి ఈ రూమ్ దొరకడం అంటే చాలా గ్రేట్. విత్ అటాచ్డ్ బాత్రూమ్ ప్లస్ గ్రీజర్ కూడా ఇచ్చిర్రు. మంచిగా ఉంది చూడడానికి కూడా. నేను ఏందో ఇది లొకేషన్ పింగ్ చేసి పెడతా కామెంట్ బాక్స్లో. చూడండి, ఇక్కడ అరుణాచలంకి వచ్చిన వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి అరుణాచలం టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకొని కొంచెం ఎండ తగ్గినాక ఈవినింగ్ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తాం. ఇప్పుడే రూమ్ లాక్ వేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 12 అవుతుంది. ఎండకి బీవచ్చంగా కాలుతున్నాయి కాళ్ళు అయితే. టెంపుల్ పోవడేమో అని చుక్కలు చూస్తున్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, అదే అరుణాచలేశ్వర టెంపుల్. కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి బీవచ్చంగా. గిరి ప్రదక్షిణ చేస్తామో తెలియదు. టెంపుల్ దగ్గర రీచ్ అయినాం ఇప్పుడే. ఇప్పుడు అంతా నేను 1 year బ్యాక్ వచ్చినా బట్ టెంపుల్ చాలా చేంజ్ అయ్యి ఉండే. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట. నియర్లీ 1.5 hour పడుతుంది ప్రతి దర్శనం. సో 50 rupees టోకెన్ ద్వారా వెళ్దామని చెప్పేసి ఈ లైన్లో అయితే వెళ్తున్నాము. ఫైనల్లీ టెంపుల్కి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి 50 rupees టికెట్ ఇచ్చినాం కాబట్టి తప్పని వచ్చేసినాం. లేకుంటే చాలా పెద్ద లైన్ ఉంది. 1.5 hour మినిమం పడుతుంది. ఇప్పుడు అరుణాచలంలో దర్శనం కంప్లీట్ చేసుకొని అరుణాచలంలో లైక్ అన్నప్రసాదంకి వచ్చాము. వీడైతే బీవచ్చంగా లైన్ ఉంది. బీవచ్చమైన లైన్. టెంపుల్లో 50 rupees దర్శనం అన్న 30 minutes అయిపోయింది. బట్ ఈ అన్నప్రసాదం లైన్ మాత్రం ఈజీగా 1.5 పడ్డట్టుంది. ఇప్పుడే తిరువణమలైలో టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకొని అన్నప్రసాదం అని బయటకు వచ్చినాము. ఇక ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడు నియర్లీ ఒక 4 hours కంప్లీట్ అవుతుంది ఐ థింక్ గిరి ప్రదక్షిణ. టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి. టెంపుల్ మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. వీడు ముట్టించి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు. ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ ఇవన్నీ లింగాలు దర్శించుకుంటూ వెళ్ళాలి కాబట్టి మేము ఫస్ట్ విజిట్ చేసిన ఇంద్రలింగం. ఈ టెంపుల్ లోపల అయితే కెమెరా కలవలేదు, సో బయట నుంచి తీసి చూపిస్తున్నా. ఇప్పుడు ఈ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ అయితే విజిట్ చేసినాం మా గిరి ప్రదక్షిణలో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అయింది ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. దారిలో అన్ని లింగాలు దర్శించుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ గిరి ప్రదక్షిణలో. ఎండ అయితే మామూలుగా లేదు, బీవచ్చంగా ఉంది. గిరి ప్రదక్షిణ ఏమో అని కాళ్ళు మాత్రం ఒక రేంజ్లో కాలుతున్నాయి. అసలు మామూలుగా లేదు, చుక్కలు కనబడుతున్నాయి ఈ ఎండకి. ఇప్పటికీ మేము జస్ట్ 2 kilometers వచ్చినాం. కాకపోతే అక్కడక్కడ చెట్లు ఉన్నప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే చెట్లు లేకుండా జస్ట్ ఎండలో ట్రావెల్ చేస్తే మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఈ ఎండకి కాళ్ళు కాలుతున్నాయి అసలు.
ఈ గిరి ప్రదక్షిణలో చూడడానికి కాకుండే. ఇప్పుడు మేము సెకండ్ దర్శనం చేసుకుంటుంది యమలింగం. ఇంకా డిస్టెన్స్ వచ్చేసి ఇంకా నియర్లీ గిరివలం డిస్టెన్స్ లెఫ్ట్ అని ఉంది కదా పైన, సో అది 10.40 కిలోమీటర్స్. అంటే మొత్తం 14 10.4 అంటే ఇంకా 3.6 నడవాలి. సారీ 3.6 నడిచినాం. ఈ కాళ్ళు కందులు అయ్యేసరికి ఏం మాట్లాడుతున్నా నాకు కూడా తెలుస్తలేదు. ఇయర్ మనం ఎప్పుడు ఎగ్జాక్ట్లీ 6 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాము. ఇంకా బ్యాలెన్స్ వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉన్నాయి. 8 కిలోమీటర్స్ ఆల్రెడీ టైం ఇప్పుడు 4:30 అవుతుంది. చూద్దాం ఏ టైం వరకు రీచ్ అవుతాం. ఇప్పుడు మనం వచ్చేసి సూర్యలింగంని దర్శనం చేసుకోబోతున్నాం. చూపిస్తా. లోపలికి ఇక్కడ ఫోన్ అలో చేయనియట్లేదు. ఇప్పుడే 7 కిలోమీటర్స్ అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసినాము. ఇంకా వర్ణలింగం ఉంది, అలానే ఇంకా బ్యాలెన్స్ గిరి ప్రదక్షిణ 7 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది ఇదే వర్ణలింగం. ఇది 7 కిలోమీటర్స్ అయిపోగానే ఉంటుంది వర్ణలింగం. కంపల్సరీ ప్రతి ఒక్క లింగంని దర్శనం చేసుకోండి వచ్చిన ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం వచ్చేసి వాయులింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళవలసిన డిస్టెన్స్ వచ్చేసి 5.6 కిలోమీటర్స్ వెళ్ళాలి. మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే. చలో టెంపుల్ ఇక్కడే ఉంది పక్కనే, చూపిస్తా. ఇప్పుడు 9 కిలోమీటర్స్ దాటినాక నెక్స్ట్ వచ్చింది చంద్రలింగం. ఇది మన గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్స్. మ్యాంగో కూడా ఉంటుంది. అట్లా టైం పాస్ కాల్ చేసిన కొంచెం కాలు నొప్పి తెలియదు కదా అని అట్లా మ్యాంగోస్ ఉంటుంది. మనం వచ్చేసి కుబేరలింగం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 3.8 కిలోమీటర్స్. మోక్షద్వారం దారి అంటారు కదా గిరి ప్రదక్షిణ, ఇదే. దీంట్లో నుంచి మోక్షద్వారం నుంచి బయటకు వెళ్ళాలన్నమాట. మోక్ష మార్గం దారి ద్వారా వచ్చిన నేను. ఇది లాస్ట్ లింగం మనం దర్శనం చేసుకునే దాంట్లో ఈ గిరి ప్రదక్షిణలో ఎసన్య లింగం. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అయితే గిరి ప్రదక్షిణ క్లోజ్ అయిపోతుంది. ఇది దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్లీ మన గిరి ప్రదక్షిణ అయితే అయింది. మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్తే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. 3 o'clockకి స్టార్ట్ చేస్తే నియర్లీ 2:50 to 3 ఆ టైంలో స్టార్ట్ చేస్తే మేము ఇప్పుడు వచ్చేవారికి 7:15 దాటింది ఆల్రెడీ. మనం ఈ ప్లేస్లో గిరి ప్రదక్షిణ మొదలు పెడితే మళ్ళీ ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం ఫైనల్లీ.
ఇంతసేపు నడుస్తున్న ప్రతి నిమిషం కాళ్ళు అయితే విపరీతంగా వచ్చినాయి. ఎందుకంటే మేము మధ్యాహ్నం స్టార్ట్ చేసిన గిరి ప్రదక్షిణ. సో మీరైతే ఇప్పుడు మధ్యాహ్నం స్టార్ట్ చేయకండి గిరి ప్రదక్షిణ. మీరు కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం నైట్ టైం ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కాళ్ళు నొప్పులు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఫైనల్లీ కంప్లీటెడ్. రూమ్ అయితే లాక్ వేసుకొని అరుణాచలం నుంచి చిన్నగా పోతున్నాం. ఇది ప్రదక్షిణ దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పాండిచేరికి వెళ్ళాలి. టైం వచ్చేసి 8 అవుతుంది. 10 minutes తక్కువ 8. చూద్దాం ఇక ఏ టైంకి రీచ్ అవుతాం. మేము అరుణాచలంలో రూమ్ తీసుకున్నది ఇదే. మాకు 800కి 24 hours ఇచ్చారు. మేము మార్నింగ్ 4కి వచ్చినాం మళ్ళీ. బట్ ఇదే రోజు నైట్ 8 వరకు వెళ్ళిపోతున్నాం. 8కి ఇప్పుడు పాండిచేరి వెళ్ళి మళ్ళీ అక్కడ రూమ్ తీసుకోవాలి. ఇది రూమ్ జస్ట్ నియర్లీ టెంపుల్కి 800 మీటర్స్లో ఉంటుంది. వచ్చినప్పుడు కంపల్సరీ దీంట్లో రూమ్ తీసుకోండి. నాకైతే 24 hours 800కి రూమ్ ఇచ్చారు. నాన్ ఏసీ. ఏసీ అయితే 1200కి ఇస్తారు. ఓకే, ఎవరన్నా అరుణాచలం వచ్చే వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.